ఓలా ఎవ్రీవన్, అందరికీ నమస్తే. నేను మీ మనీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఆర్కేస్ వరల్డ్. ఇవాల్టి వీడియోలో ఇంట్లోనే టేస్టీగా మూరి మిక్చర్ ఎలా చేయాలో చూద్దాం. అన్నీ రెడీగా పెట్టుకోవాలే కానీ చాలా ఈజీ, చాలా త్వరగా కూడా అయిపోతుంది. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా ఒక ప్యాన్లోని ఒక 3 కప్పుల వరకు మరమరాల్ని తీసుకుంటున్నా. ఇప్పుడు ఈ మరమరాల్ని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక 2-3 నిమిషాల పాటు సాట్ చేసుకోవాలి. ఫ్లేమ్లో ఇలా మరమరాల్ని ఒక 2-3 నిమిషాల పాటు సాట్ చేయటం వల్ల మనకి మరమరాలు అనేవి ఎక్స్ట్రా క్రిస్ప్గా తయారవుతాయి. ఇప్పుడు ఈ మరమరాల్ని ఇలా లో ఫ్లేమ్లో పెట్టి ఒక 2-3 నిమిషాల పాటు వేయించేసుకున్నాక ఇప్పుడు ఇది తీసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇందులో నెక్స్ట్ యాడ్ చేయాల్సినవి వేయించాల్సినవి చూద్దాం. నెక్స్ట్ వేయించుకోవాల్సినవి పల్లీలు, అలానే ఈ మేజ్ పోహా. బయట మనకి స్టోర్స్లో కార్న్‌ఫ్లేక్స్ అనంటే అవైలబుల్‌గా ఉంటాయి. కాకపోతే పిల్లలు జనరల్‌గా యూజ్ చేసే కార్న్‌ఫ్లేక్స్ కాస్త స్వీట్‌గా ఉంటుంది టేస్ట్ అన్నది. ఈ కార్న్‌ఫ్లేక్స్ వేరు. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఇందులోని కాస్త ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కుతుంది కదా, అప్పుడు ఇందులోని ఒక పావు కప్ వరకు పల్లీలను వేసి ఇవి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఒకసారి పల్లీలు అనేవి ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక ఇప్పుడు ఈ పల్లీలను తీసి ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాం కదా మూరిల్ని, అందులోనే యాడ్ చేసేస్తున్నా. ఇప్పుడు ఇదే కడాయిలోని ఒక పావు కప్ వరకు కార్న్‌ఫ్లేక్స్‌ని కూడా యాడ్ చేసేసుకుంటున్నా. ఈ కార్న్‌ఫ్లేక్స్ యాడ్ చేసేటప్పుడు ఆయిల్ మాత్రం కాస్త వేడిగా ఉండాలి. ఒకసారి ఆయిల్ బాగా వేడిగా ఉన్నాక ఈ కార్న్‌ఫ్లేక్స్ యాడ్ చేశాక ఈ కార్న్‌ఫ్లేక్స్ అన్నిటిని బాగా వేయించేసుకున్నాక ఈ కార్న్‌ఫ్లేక్స్‌ని తీసి మూరీలు ఉన్న ప్యాన్‌కి యాడ్ చేసేసుకోవాలి. వేయించిన కార్న్‌ఫ్లేక్స్‌ని యాడ్ చేశాక ఇప్పుడు ఇదే ప్యాన్‌లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కూడా యాడ్ చేసుకున్నా. నెక్స్ట్ యాడ్ చేసేది ఆప్షనల్, మీరు కావాలంటే యాడ్ చేయొచ్చు, లేదంటే స్కిప్ చేసేయొచ్చు. నాకు ఇక్కడ ఇంట్లోని మిర్చి బజ్జీ ఉన్నాయి. సో నేను ఇక్కడ ఒక 2 మిర్చి బజ్జీని కట్ చేసి ఇవి కూడా యాడ్ చేసుకుంటున్నా. ఇప్పుడు ఈ 2 మిర్చి బజ్జీని బాగా చిన్నగా కట్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి యాడ్ చేసుకుంటున్నా. లోతుగా ఉన్న బౌల్ తీసుకోండి, మూరి మిక్చర్ కలుపుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది. ఇందులో ఒక పెద్ద సైజ్ ఆనియన్ని చిన్నగా చాప్ చేసి తీసుకుంటున్నా. అలానే ఒక 2 మీడియం సైజు టమాటోని కూడా చాప్ చేసి తీసుకుంటున్నా. ఇందులో కాస్త కొత్తిమీర తరుగు, 1 టీ స్పూన్ వరకు కారం, మీరు మీ స్పైస్ తగ్గట్టు కారాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలానే 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, అలానే ఒక హాఫ్ టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ చాట్ మసాలా. ఇప్పుడు లైట్గా సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకొని ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోవాలి. ఒకసారి ఇదంతా బాగా మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి వేయించుకున్న మరమరాల్ని, పల్లీలు, అలానే కార్న్‌ఫ్లేక్స్ ఇవన్నీ కలిపి ఉన్నాయి కదా, ఇప్పుడు వీటిని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకొని ఇంకొకసారి బాగా మిక్స్ చేయాలి. ఈ మరమరాలన్నిటికీ ఈ మిక్స్ అన్నది బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఒకసారి బాగా పట్టేలా కలిపేసుకుంటాం కదా, ఇప్పుడు ఇందులో చివరగా నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ సైజ్ లెమన్ తీసుకొని నిమ్మరసాన్ని పూర్తిగా ఇందులోని వేసేసుకొని ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ అయ్యేలాగా ఇంకొకసారి కలిపేసుకొని చివరగా సాల్ట్ కానీ, చిల్లీ పౌడర్ కానీ, లేదా ఈ లెమన్ జ్యూస్ అయినా టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకొని అన్నీ సరిపోయాయి అంటే ఇక సర్వ్ చేసేసుకోవటమే. ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీగా పెట్టుకోలే కానీ చాలా క్విక్గా చేసేసుకోవచ్చు. ఇది ప్రాసెస్ నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please do like, share, comment and subscribe for more videos.